రైట్. మొత్తంగా వర్షాలైతే ఇటీవల కాలంలో అంటే గత వారం రోజుల నుంచి విపరీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అయితే విశాఖపట్నానికి పక్కనే అల్పపీడనం కూడా కొంత స్థిరంగా కదులుతోందని చెప్పుకోవాలి. అయితే నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఒడిస్సాలోని పద్మాపూర్ దగ్గర ఇది తీరం దాటినట్లుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి అల్పపీడనం అటు తీరం దాటుతోంది, మళ్ళీ తిరిగి సముద్రంలోకి వస్తోంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని అంచనా వేయలేకపోతున్నారు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా. ఏదేమైనప్పటికీ బలహీన పడుతుందనేటువంటి గ్యారంటీ అయితే ప్రస్తుతం లేదనే చెప్పుకోవాలి. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు సంబంధించి, ఆంధ్రాలోని కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ వాతావరణ శాఖ కూడా కొంత హై అలర్ట్ ప్రకటించింది. కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతోంది. మొత్తంగా సోమవారం అంటే నిన్న కావచ్చు, కోస్తాంధ్ర, యానం, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు రేపు కూడా రాయలసీమలో, తెలంగాణలో కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా రాయలసీమలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ఇక 19వ తేదీ వరకు గాలి వేగం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈరోజు రేపు కూడా వర్షాలు, ఈ గాలి తీవ్రత కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా మేఘావృతమై ఉంటుంది ఆకాశం అంటూ కూడా చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక రాత్రి కొంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పగలు కొంత థెరపీ ఇచ్చినా కానీ రాత్రిలో అయితే వర్షం కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. అంటే తెలియకుండానే వర్షం కొంత భారీగానే కురుస్తోంది. అంటే కంటిన్యూగా కురవడంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు కొంత జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు గోదావరి, కృష్ణ రెండు నదులు కూడా కొంత ఉప్పొంగి పారుతున్నాయని చెప్పుకోవాలి. శ్రీశైలం దగ్గర కూడా దాదాపు అన్ని గేట్లను ఎత్తి నీటిని అయితే విడుదల చేస్తున్నారు దిగువకు. ఇటు మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర కూడా పరిస్థితి అదే విధంగా ఉందని చెప్పుకోవాలి. ఇక భద్రాచలం వద్ద కూడా నీటి ఉధృతి కొంత ఎక్కువగానే ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా మొత్తంగా అన్ని కూడా విడుదల చేస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నదులకు సంబంధించి ఎక్కడికక్కడ కొంత అలర్ట్ గానే ఉంటున్నారు అధికారులు. ఇక వాహనాలకు సంబంధించి ఎక్కడా కూడా వేగంగా నడపకూడదని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య సిబ్బంది కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలేటువంటి కాలం కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఈరోజు కొంత ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందువల్ల ఈదురుగాలుల టెన్షన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా పెద్దగా ఉండవు, కాకపోతే కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఒక్కసారి మనం ఏపీ పరిస్థితి పూర్తిగా గమనించినట్లయితే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేటువంటి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవాళ రాత్రికి వర్షాలు తగ్గే ఛాన్స్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వాన పడనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే అన్ని చోట్ల వర్షం పడుతుందని చెప్తున్నాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అసలుకే వర్షం కూడా పడట్లేదు. ఇది మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రులు మాత్రం కొంత ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 49 కిలోమీటర్ల పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో గంటకు 16, తెలంగాణలో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. అయితే ఈ గాలుల వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 46 కిలోమీటర్లుగా కూడా ఉంది. సరిగ్గా వాయుగుండంగా మారాల్సిన సమయంలో అల్పపీడనం తీరం దాటేస్తోంది. అందువల్ల వాయుగుండంగా అవ్వకముందే దాటుతుండడంతో పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే ఒకవైపు పంటలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పట్టణాల్లో అదేవిధంగా నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత వాయుగుండంగా మారకముందే అల్పపీడనం తీరం దాటడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు అధికారులని చెప్పుకోవాలి. తెలంగాణలో 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ అయితే కొనసాగుతోంది. ఏపీలో 28 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉంది. తేమ శాతం బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. పగటి వేళ తెలంగాణలో 80% ఉంది. ఇక ఏపీలో 85% తేమ శాతం ఉంది.
ఇక మొత్తంగా ఇది పరిస్థితి. ఇక వర్షాల విషయాన్ని మనం మరింతగా గమనించినట్లయితే తెలంగాణలోని ఒక 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే కొంత రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగానైతే చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 జిల్లాలకు సంబంధించి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతుండడంతో ఈ జిల్లా అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే అలర్ట్ ప్రకటించి జాగ్రత్తలు కూడా వహిస్తున్నారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల వారిని తరలించడం కావచ్చు, లేకపోతే పంట పొలాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు ఇప్పటికే జరుగుతోంది. ఇక నగరంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే గత రాత్రి అయితే ఎడతెరిపి లేకుండా సన్నటి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఇక పగలైతే కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. పగలైతే పెద్దగా వర్షం పడట్లేదు, అప్పుడప్పుడు చిరుజల్లులు పడిపోతున్నాయి, కానీ పెద్ద వర్షం అయితే లేదని చెప్పుకోవాలి. దీంతో వాహనదారులు కావచ్చు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేపు కూడా మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయని అయితే వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి. ఇప్పటికే అధికారులు అయితే అంటే ఈ సహాయక చర్యలు చేపట్టడంలో కావచ్చు, లేకపోతే జిల్లా యంత్రాంగం కావచ్చు కొంత అలర్ట్గానే ఉంటున్నారు ఈ అల్పపీడన ప్రభావం పూర్తిగా పోయే వరకు. కానీ ఈ అల్పపీడనం పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాయుగుండంగా మారకముందే తీరం దాటడంతో కొంత ఎఫెక్ట్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఇది మొత్తంగా వర్షాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ 4 Sides TV.